టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు మనం చిక్కుడు గింజల గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు. ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ కడాయిలోని వెల్లుల్లి, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని పచ్చివాసన వేదాకా వేపుకుందామండి. పచ్చివాసన వేదాక అలానే మసాలా దినుసులు కడాయిలో కొంచెం పుదీనా వేసుకొని పచ్చివాసన వేదాకా వేపుకొని తీసి పక్కకు పెట్టేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చిక్కుడు గింజలు వేసుకుందాం. అవి కొంచెం గోలాలే, నూనెలో కొంచెం గోలేదాకా పక్కకు పెట్టేసుకొని మనం ముందుగానే పక్కకు పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకుందాం. అవి టమాటాలు ఇట్లా గ్రేవీ అంతా చిక్కుడు గింజలు గోలినాక దాంట్లో వేసేసుకుందాం. గ్రేవీ వేసుకొని మసాలా, కారం, ఉప్పు, ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినాక కొత్తిమీర, కొంచెం